ఫైబర్ కేబుళ్ళు, పైపులు ఇవెందుకు తగలబెడతాయండి? అంటిల్ అన్లెస్ పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే తప్ప తగలబడవు కదా. ఎందుకు దీని మీద ఇంత? యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా వికే గారు, గతంలో రథాలు తగలబెట్టిన చరిత్ర, రైళ్లు తగలబెట్టిన చరిత్ర, అరటి తోటలు తగలబెట్టిన చరిత్ర, ఈ చరిత్ర అంతా ఎవరిదండి? ఎవరి హయాంలో జరిగాయి ఈ కుట్రలన్నీ కూడా? ఎవరి ప్రోద్బలంతో జరిగాయి? ఎవరికి ఇటువంటి చరిత్ర ఉంది? కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనల వెనక బాలకోటయ్య అన్నట్టు ఒక పెద్ద కుట్రే దాగుంది. కావాలనే జరుగుతున్నటువంటి పనులకి ఆటంకం కలిగించడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకుని డీజీపీ గారిని పిలిపించుకుని, ఎస్పీని వీళ్ళందరినీ పిలిపించుకుని మొన్న గట్టిగా మాట్లాడారు. ఈ రోజున నారాయణ గారికి కూడా గట్టిగా చెప్పటం వెనక కూడా సీరియస్నెస్, ఎందుకంటే కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి కూడా తెప్పించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం వీకే గారు, నేను ప్రతిరోజు నా ఆఫీస్ అమరావతిలో ఉండటం వలన నేను రోజు అమరావతికి వెళ్ళి రావటం, అక్కడ జరుగుతున్నటువంటి పనులు నిజంగా కూడా అత్యంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2-3 మంత్స్లో బాగా స్పీడ్ పుంజుకున్నాయి పనులన్నీ కూడా. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ డ్రైన్స్, పైప్ లైన్స్ కానీ, లేదంటే ఐకానిక్ మన సెక్రటేరియట్, జిఐడి టవర్స్ నిర్మాణాలు కానీ, ప్రతిదీ కూడా ఎటు చూసినా కూడా కొన్ని వందల లారీలు, జేసీబీలు, క్రేన్లు, అసలు హడావడి. ఇప్పుడు బిట్స్ పిలానీ నిర్మాణం ప్రారంభం, ఇట్లా ఈ యాక్టివిటీని చూసి ఇవాళ కొన్ని సైకో మోకలు ఓర్వలేక కుట్రపూరితంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనటం అనేది వ్యక్తిగతంగా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు అక్కడ ఏమీ బాణాసంచా తయారీ కేంద్రం కాదు, లేదంటే నిప్పు రాజుకోవటానికి అవకాశం ఉన్నటువంటి వస్తువులేమో అక్కడ ఉండేటటువంటి ప్లేస్ కూడా కాదు. ఇప్పుడు పైపులు ఎలా తగలబడతాయి సార్? వాటంతటికి అవి పైపులు తగలబడతాయా? ఎవరన్నా తగలబెడితే మీరు అన్నట్టు పెట్రోల్ పోస్తేనో లేదంటే ఇంకేదైనా చేస్తేనో తగలబడతాయి. వాటంతటికి అవి పైపులు ఏం తగలబడవు కదా. కాబట్టి ఖచ్చితంగా 200% ఇవాళ ఇప్పుడు పురాణాల్లో ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి అడ్డం పట్టడానికి అది ఇది చేసేవాళ్ళు కదా. ఇవాళ అదే జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞానికి విఘాతం కలిగించడానికి, ఆటంకాలు సృష్టించడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తేల్తాయి, బయటపడతాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ మంత్రివర్యుల విషయంగా కొద్దిగా గట్టిగా మాట్లాడాలంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇంకా కొంచెం మీరు అలర్ట్గా ఉండండి. ఆ కంపెనీస్ వైపు నుంచి కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా కొంత మీరు విచారణ చేయండి. కేవలం పోలీస్ యాంగిల్లోనే కాదు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరగాలని వారు చెప్పడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్ సార్. ఖచ్చితంగా పట్టుకుంటాం కూడా. దీని వెనక ఎవరున్నారనే విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎవరు ఈ విధంగా జరుగుతున్నటువంటి మంచిగా అడ్డుపడుతున్నారన్న విషయాలు కూడా బయటకు వస్తాయి. వాస్తవాలన్నీ కూడా చూస్తాం. రైట్. చంద్రబాబు నాయుడు గారు సీసీ కెమెరాలు కూడా మొదటి నుంచి ఎందుకు సీసీ కెమెరాలు పెట్టలేదని కూడా అడిగారట. ఇప్పుడు పెడుతున్నామని చెప్పేసి నారాయణ గారు అంటే మంత్రి, ఇప్పుడు పెట్టడం ఏంటి, ముందు నుంచి ఎందుకు అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కూడా ఆయన కొంచెం సీరియస్గానే ప్రశ్నించారు, ఆదేశించారు కూడా. వెంటనే దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని. సో సత్యమూర్తి గారు, మీ అంచనా ఏంటండి ఈ అగ్ని ప్రమాదాల మీద? ఇవి ఏంటంటే ఇవి